హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మా కామెంట్స్ దాంట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది దోస్తులు. కొన్ని నెగిటివ్ వర్డ్స్ మేము దాంట్లో యాడ్ చేస్తాము. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఆ కామెంట్ మన వీడియో కింద కనబడదు. ఇంకొకటి ఏంటంటే దోస్తులు, కొందరు అదే పనిగా రోజు నెగిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. ఆ కామెంట్స్ చదివితే డిప్రెషన్ తప్ప మోటివేషనే రాదు దోస్తులు. అలాంటి వాళ్ళ కామెంట్స్ని హైడ్ చేస్తాము దోస్తులు. అలా హైడ్ చేసిన వాళ్ళ కామెంట్స్ ఎప్పటికీ మన కామెంట్ బాక్స్లో కనిపించవు. ఎవరికి కనిపించవు, నాకు కనిపించవు, మీకు కూడా కనిపించవు. ఈ విషయం మీకు తెలియాలి కదా అని చెప్తున్నాము దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 177తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 177లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ 1K లైక్స్ దోస్తులు. బావా, రాజు బావా, ఇక్కడ నా బావా, నీకోసం అక్కడంతా వెతికాను. ఏంటి మీనాక్షి? బావా, రానక్కకి పెయిన్ స్టార్ట్ అయ్యాయంట. బొంబాయి పెద్దమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. నీకు వెంటనే చెప్పమన్నారు. ఏంటి ఏంటి మీనాక్షి, రానికి పెయిన్ స్టార్ట్ అయ్యాయా? నీకెలా తెలిసింది? బంటి ఫోన్ చేసి చెప్పాడు, మీకు చెప్పమన్నాడు. నీ ఫోన్ కలవట్లేదంట, రింగ్ అవుతోంది కానీ నువ్వు ఎత్తట్లేదంట. అరే, నా ఫోన్ కార్లోనే మర్చిపోయాను. థ్యాంక్ యూ మీనాక్షి, నేను వెళ్ళాలి త్వరగా. మీనాక్షి, ఎవరైనా అడిగితే నేను వెళ్ళానని చెప్పు. అలాగే బావా, మీరు త్వరగా వెళ్ళండి. వాళ్ళు ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నారంట. అక్కడ పాపం రానక్క ఒక్కతే ఉంది కదా బావా, నన్ను రమ్మంటారా? వద్దు మీనాక్షి, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. పాపం రాని అక్క, అందరూ ఇక్కడే ఉన్నారు. అక్కడెవరూ లేరు. ఒక్కతే ఎలా ఉందో ఏంటో. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయా? అసలు నేను కార్ దిగగానే వీళ్ళు ఫోన్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు. ఎన్ని కాల్స్ ఉన్నాయి. ఛా, నేను అసలు ఫోన్ ఎలా మర్చిపోయాను. త్వరగా స్వప్నని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ టెన్షన్లోనే ఫోన్ కార్లో మర్చిపోయాను. అక్కడికి వెళ్ళాక అసలు టైమే తెలియలేదు. ఎంతసేపు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేంటి? వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, నాకు చాలా టెన్షన్ అవుతోంది. శరత్, సరిత, రాణి అసలు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అత్త కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. అసలు ఫోన్ తీసుకుపోయిందో లేదో అత్త. రాణి, ఎలా ఉన్నావురా? అసలే నా రాణికి హాస్పిటల్ అంటేనే భయం. డెలివరీ అప్పుడు ఖచ్చితంగా నా పక్కనే ఉండాలి రాజు అని ఎన్నిసార్లు చెప్పిందో రాణి. వస్తున్నా రాణి, భయపడకు. వాళ్ళ అమ్మ వాళ్ళు అయినా వచ్చారో లేదో. శరతన్న ఫోన్ చేశాడంటే శరతన్న వెళ్ళినట్టున్నాడు. సరిత కూడా వెళ్ళుంటుంది. అయితే వీళ్ళు నలుగురే వెళ్ళారా? ఎవరున్నా లేకున్నా అత్త ఒక్కటి ఉంటే చాలు. రాణికి చాలా ధైర్యం చెప్తుంది. ఇంకా సరిత ఉంటే రాణికి సగం ధైర్యం. దేవుడా, నా పిల్లల్ని చల్లగా చూడు తండ్రి. స్వప్నకి ఆడపిల్ల పుట్టింది. స్వప్నకి అమ్మకి అసలు ఇష్టమే లేదు. అలాంటి ఆడపిల్లలు నాకు ఇద్దరు పుడితే ఎంత బాగుంటుందో. అమ్మో, అలా పుడితే అమ్మ ఏమంటుందో ఏమో రాణిని. ఒక పాప ఒక బాబు పుడితే బాగుంటుంది. బాబుని చూసైనా అమ్మ రాణికి వాల్యూ ఇస్తుంది. ఇద్దరు పాపలు పుడితే రాణిని ఎంత ఆడిపోసుకుంటుందో ఏమో. అలా వద్దు దేవుడా, ఒక పాప ఒక బాబు నువ్వు. అయినా ఇంతసేపు అవుతోంది. ఇంకా నార్మల్ డెలివరీ లేట్ అవుతుందేమో. కానీ వీళ్ళందరూ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దేవుడా, ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాను. అమ్మో, ఇంత ఫాస్ట్గా వెళ్తే నాకేమైనా అవుతే నా పిల్లలకి తండ్రి ఉండడు. దేవుడా, నన్ను సేఫ్గా తీసుకెళ్ళు. రాణి ఏదో మంత్రం చెప్తూ ఉంటుంది. ఓం గరుడధ్వజాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. వచ్చేస్తున్నాను రాణి, ఇంకో 10 నిమిషాలు అంతే. రాణి, కాన్సిన పడతలేదా నాకు? గట్ల వేసినవేంది? నా రాజు కొడుకాడు. నా బంగారు కొండ నా రాజుకి కొడుకు పుట్టిండే. అన్నెందుకు ఇచ్చేసినవే? గట్లెట్లు ఇచ్చినవే?
ఏం తల్లివే నువ్వు? పెద్దమ్మ, మన కోసం వచ్చింది సరిత. నా వల్లే కదా తన తల్లి అనే పిలుపుకి శాశ్వతంగా దూరమైంది. మరి నేను ఇలా చేయకపోతే తల్లికి అర్థం ఏముంటుంది? వాడిని కళ్ళారా చూసుకున్నావా అని కనీసం ఇచ్చేసి రమ్మన్నావు. ఇంకొంచెం సేపు అయితే నా కన్నయ్యని నేను వాళ్ళకి ఇవ్వలేనేమో పెద్దమ్మ. నా వల్ల కాదు. అందుకే నేను వాడిని ఎక్కువసేపు నా దగ్గర ఉంచుకోలేదు. నన్ను క్షమించు కన్నయ్య. నాకన్నా బాగా చూసుకుంటుంది నిన్ను సరిత. నీకు అసలు ఏం హక్కు ఉంది వాని మీద? అట్లెట్లిస్తావు? అట్లా తల్లిని తండ్రిని మార్చేస్తారా అవేవరన్నా? వాడేం పాపం చేసుకున్నాడే? పాపం అని ఎందుకు అనుకుంటావు పెద్దమ్మ? నేనే చాలా దురదృష్టవంతురాలిని. నా దగ్గర పెరిగితేనే వాడికి పాపం అంటుకుంటుంది. చూడు పెద్దమ్మ, నా వల్ల ఒక ప్రాణం పోయింది. నా వల్లే కదా ఒకరికి బిడ్డను పుట్టించి అదృష్టం కూడా పోయింది. అట్లెట్లా బతుకుతావే నువ్వు? నీ కొడుకు నిడిచిపెట్టి అని చూడకుండా ఉండగలుగుతావా? సరిత ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేదు పెద్దమ్మ. అది నన్ను చూడడానికి రోజు వస్తుంది. ప్రతిరోజు నేను నా కొడుకుని చూసుకుంటాను. కొడుకుని ఉంచుకొని బిడ్డ నన్ను ఇయ్యకపోతివే? దానికి ఎట్లాగూ బిడ్డనే ఉట్టి చచ్చిపోయింది కదా. బిడ్డనిస్తేమో ఇటు మీ అత్త మాటలు కూడా వాడకపోతుంటివి. ఇప్పుడు మీ అత్త ఎన్ని మాటలు అంటుందో నిన్ను, ఆడపిల్ల పుట్టిందని. కొడుకుని ఉంచుకుంటే అయిపోతుండే కదనే. అలా అనకు పెద్దమ్మ. నాకిద్దరూ సమానమే. ఒకరిని ఉంచుకొని ఒకరిని ఇచ్చేయడం ఏంటి? రాజుకి ఆడపిల్లంటేనే ఇష్టం పెద్దమ్మ. నువ్వు అలా అనుకోకు. మా అత్త నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏమో, ఎవరికి తెలుసు, మళ్ళీ ఇంకో కాన్పులో నాకు బాబు పుడతాడేమో. సరిత ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అదే మాట మాట్లాడుతుంది పెద్దమ్మ. దానికి కొడుకు పుట్టాలనే ఉంది. కొడుకు పుడితే నన్న వాళ్ళ అత్త మామలు చూడ్డానికి వస్తారనుకుంది. దానికి ధైర్యం కూడా ఉంటుంది కొడుకు పుడితే. నువ్వే చూసావు కదా పెద్దమ్మ, వాళ్ళ అమ్మ కూడా దాన్ని పట్టించుకోదు. దాందే కూడా ఏం బతికే అసలు. అటు అత్తమామ పట్టించుకోరు, ఇటు తల్లి పట్టించుకోదు, తండ్రి పట్టించుకోడు. పాప మా శరత్ పిల్లగాడు ఒక్కడే ఎన్నని చేస్తాడు, ఏమని చేస్తాడు? మరి నువ్వే చెప్తున్నావు కదా పెద్దమ్మ, సరితకి ఎన్ని కష్టాలున్నాయో చూడు. అసలు తనకి ఎవరు లేరని ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. పిల్లలు పుడితే వాళ్ళే నా ప్రపంచం, వాళ్ళే నా జీవితం అంది పెద్దమ్మ. వాళ్ళు కూడా పుట్టరని తెలిస్తే ఎంత బాధపడుతుంది. నేనేం తనకి సహాయం చేయట్లేదు పెద్దమ్మ. నా తప్పుకి ప్రాయశ్చితం అంతే. నువ్వేం తప్పు చేసినవే? తప్పు చేసింది నేను. అసలు వాడిని రాజుగారిని అటు వంపకపోతే అయిపోతుండే. మీ అమ్మ పోతా అన్నది, దాన్ని ఆపుతా అయిపోతుండే. రాణి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మ, మీరు పెద్దవాళ్ళు. రాణి ఇప్పుడే డెలివరీ అయింది. ఎంతగా ఏడ్చిందో మీకే తెలుసు. డెలివరీలో ఎన్ని పెయిన్స్ భరించిందో కూడా తెలుసు మీకు. ఒక్క కాన్పు కాదు, 2 కాన్పులు, 2 పిల్లల్ని కందింది తను. తన బాడీ ఇప్పుడు ఎంత సెన్సిటివ్ అవుతుందో తెలుసా మీకు? వాళ్ళ ఫ్రెండ్కి అలా జరిగిందని చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే తను కొంచెం నార్మల్ అవుతుంది. మీరు పదే పదే అదే విషయం ఎందుకు మాట్లాడుతున్నారు తనతో? ఏం చేయమంటావమ్మా? దానికి ధైర్యం చెప్తున్నానో అసలు ఏం చేస్తున్నానో నాకేం అర్థమైతలేదు. చూడు రాణి, మన చేతిలో ఏమీ ఉండదు. అలా జరగాల్సింది జరిగిపోయింది. నువ్వెంత పెద్ద మనసుతోని నీ కొడుకుని తనకిచ్చేశావు. ఇప్పుడు తను సంతోషంగా ఉంటుంది, జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావు. లేదంటే ఇలా జరిగిందని నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేదానివి. నీ కొడుకుని మర్చిపోరాని. మళ్ళీ నీకు పిల్లలు పుట్టచ్చు, కానీ సరితకి 0 ఛాన్స్. ఊకే అదే తలుచుకొని బాధపడకండి. డెసిషన్ తీసేసుకున్నారు, ఇంకా ఆ విషయం మొత్తం మర్చిపోండి ప్లీజ్. నేను మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అమ్మా, మీరు తనని ఇంకా ఎక్కువసేపు ఏడిపించారంటే బ్రెయిన్లో నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. తర్వాత ఏం జరిగినా నా చేతుల్లో ఉండదు చెప్తున్నాను. చూడండి, చిన్న పాప. రాణి, పాపకి ఫీడింగ్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. ఆ చిన్న తల్లి అమ్మ అని నేను ఎలా పట్టుకుందో చూడు. పాపం, ఇన్ని రోజులు వాళ్ళ తమ్ముని కూడా పట్టుకోనుంది. ఇప్పుడు తమ్ముడు ఎందుకు లేడో తెలీదు, అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఆ చిన్ని మైండ్కి ఎంత భయం వేస్తుందో చెప్పు. మనం సరితకి ఈ విషయం చెప్పము.
నేను వాళ్ళ హస్బెండ్ శరత్తో కూడా మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సరితకి ఈ విషయం చెప్పకూడదని. ఇంకేంటి, సరిత హ్యాపీ, నీ పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు, నువ్వు హ్యాపీ, అందరూ హ్యాపీ. కానీ ఏడవకేయిగా మంచిగా ఉండు. అని రోజు చూసుకుంటావు నువ్వు. పెళ్ళి కూడా నీ చేతులతోటే చేయించుతుంది సరిత, సరేనా? నువ్వు ప్రేమ చూపించినావంటే చాలు. సరిత నిన్ను కాదని కూడా నాది. మళ్ళా బాధపడకు. సరితకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియదు పెద్దమ్మ. ఎవరికి తెలియదే, ఒట్టేయించుకున్నావు కదనే. నీకు, నాకు, శరత్కి, ముగ్గురికి మాత్రమే తెలుసు. నాకు ఆ సిస్టర్కి కూడా తెలియదు రాణి, మేము మర్చిపోయామంతే. అసలు ఇదంతా జరిగింది కదా, ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటో తెలుసా? సరిత ప్రాణాలతో ఉంది. తన బిడ్డ బతికి సరిత పోయి ఉంటే ఏం చేసేదానివి రాణి? అలా అనకండి డాక్టర్. మరి సరిత ప్రాణాలతో మనకు దక్కింది, అదే 10,000. అమ్మా, పెద్దవారు, మీరు కూడా అలా ఉండకండి. మీతోనే తనకి ధైర్యం వస్తుంది. శరత్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను తనకి కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చొచ్చాను. ఆ బాబుని బాగా చూసుకోవాలి, దేవుడిచ్చిన బాబు అని చెప్పాను. డాక్టర్, మరి బాబుకి పాలు ఎలా పట్టాలి? అవసరం లేదు రాణి, బాబుకి సరిత ఫీడింగ్ ఇస్తుంది. అట్లా ఇయ్యచ్చా డాక్టర్? అసలు దానికి పాలు వస్తాయా? గర్భసంచి తీసేసిండ్రు కదా. నేను తీసేసింది యూటరస్ మాత్రమే, ఓవరీస్ అలానే ఉన్నాయి. తన బాబుకి పాలు కూడా ఇవ్వచ్చు. చెక్ చేశాను, తనకి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంది. డాక్టర్, మరి సరితకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? గర్భసంచి తీసేసిండ్రు కదా. రాణి, తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ యూటరసే తీసేశాను. చెప్పాను కదా, ఓవరీస్ అలానే ఉన్నాయని. దాంతో అన్ని హార్మోన్స్ ప్రొడక్షన్ ఉంటుంది. భర్తతో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా అందరిలానే ఉండొచ్చు. ఓకేనా? హ్యాపీనా? ఎట్లుందా బిడ్డ? మంచిగానే ఉంది మమ్మీ, ఊక అడగకు, తలనొస్తుంది నాకు మాట్లాడితే. తెల్ల ఎంత చక్కగా ఉంది బిడ్డ. నా మన్వరాలు, నా బంగారు తల్లి తెల్లగా ఉట్టింది. అమ్మమ్మ లెక్కనే ఉన్నది కానీ. అవును మమ్మీ, దాన్ని చూడంగానే నీలానే అనిపించింది నాకు. కొన్ని పోలికలు నీ వచ్చినాయి, కొన్ని సురేష్ వచ్చినాయి. నీ కలరే వచ్చింది మమ్మీ. హీరోయిన్ అయితే నా మనవరాలు హీరోయిన్. సురేష్ ఏడు మమ్మీ? చిన్నదాన్ని ఎవరు ఎత్తుకున్నారు? ఇంకెవరు ఎత్తుకుంటారు? ఇక మీ సురేషే ఎత్తుకున్నాడు. ఎత్తుకొనే కూర్చుంటాడు, ఇడిచి పెడతానే లేక. ఎత్తుకోని మమ్మీ, డాడీయే కదా. ఎత్తుకొని మీ అత్త దగ్గరకు పోయిండు. ఓ మురిసిపోతాండు, మమ్మీ నా బేటీని చూడే, మమ్మీ నా హనీని చూడే అనుకుంటా. కొడుకు కొడుకు అనుకుంటే బిడ్డ ఉట్టే. అవును మమ్మీ, అట్లా ఎందుకు చెప్పిండు మరి కొడుకు అని? ఇక వర్ణమాలకు ఏడ పని పాట లేదు, గజ్జె పట్టే ఇదంతా కథ అయింది. పోని మమ్మీ, ఆంటీని ఏమంటావు? హాస్పిటల్లో మంచి డెలివరీ అయితే వేయించింది కదా. అయితే బిడ్డ అయితే బిడ్డ అని చెప్పాలి, కొడుకు కొడుకు అని చెప్పడం అవసరమా? ఇప్పుడు మనం అందరికి చెప్పుకుంటే, నాకు కొడుకు నాకు మనవడా నేను చెప్పుకుంటే, నీకు కొడుకు ఉడతాండా నువ్వు చెప్పుకుంటేవి. ఇప్పుడు వాళ్ళకి ముఖం ఎట్లా చూపిస్తాం మనం? మన ఇజ్జత్ పోతలేదా? ఆల్రెడీ మీ అత్తగారు వాళ్ళందరి దగ్గర నా ఇజ్జత్ అంతా వీకింది. పోని మమ్మీ, ఇంకా ఇజ్జత్కి ఏమొచ్చింది? నా బిడ్డ చూడు ఎంత అందంగా ఉందో. దాన్ని చూస్తేనైతే నేను అన్నీ మర్చిపోతున్నా. కరెక్టేనే, నా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తే తర్వాత విష్ణుదేవుని కూడా పట్టుకొస్తుందట తెలుసా? మళ్ళీ చిన్ని కన్నయ్య పుడతాడు. ఇప్పుడు ఎందుకు మమ్మీ అవన్నీ? ఎక్కడ దాకానో పోతావు నువ్వైతే. సరే సరే, మరేమన్నది డాక్టరు? ఇంకేమన్నా తినమన్నది నిన్న? ఇప్పుడు కాదు మమ్మీ, వచ్చి చెప్తా అని చెప్పింది. హలో స్వప్న, ఎలా ఉంది? ఫైన్ డాక్టర్. కూర్చొనే ఫీడింగ్ ఇవ్వాలి, ఓకేనా? చాలా క్యూట్గా ఉంది మీ బేబీ. ఎక్కడుంది తను? మా హస్బెండ్ ఎత్తుకున్నారు డాక్టర్, బయట. ఓకే ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా సిస్టర్కి చెప్పు, తను నాకు చెప్తుంది, ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బెల్ట్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను డాక్టర్. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సపోర్ట్గా ఉంటుంది బెల్ట్, బ్యాక్ పెయిన్ రాదు. పెట్టుకొనే ఉండు, ఓకేనా? పడుకునేటప్పుడు తీసేయచ్చు. పాప ఏడ్చినప్పుడల్లా
ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఫీడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. పడుకుంది కదా అని మానేయొద్దు, లేపి మరీ ఇవ్వాలి. అలాగే డాక్టర్. మీ హస్బెండే ఫీడింగ్ ఇప్పించడానికి హెల్ప్ చేస్తున్నాడంట కదా, నేను తనతోనే చెప్తాను ఎప్పుడెప్పుడు ఫీడింగ్ ఇవ్వాలో. ఓకేనా? ఓకే డాక్టర్, తనకు కూడా చెప్పండి. ఓకే బాయ్. సిస్టర్ ఒకసారి చూడు. అది వచ్చిట్టరమ్మా, నువ్వు లేక నాకు బోరింగ్ కొడుతుంది. అమ్మ తల్లి, నేను జస్ట్ చూడ్డానికి వచ్చానంతే, ఇక్కడ నా డ్యూటీ లేదు. ఎందుకు లేదు? నేను డాక్టర్ దగ్గరే వర్క్ చేస్తాను, థియేటర్లో, ఓపీలో అంతే. ఇక్కడికి రాను నేను. అయ్యా అన్ననే ఉంటావా? మరి నాకన్నకెళ్ళి ఒకటి ఇంజెక్షన్ పట్టుకొచ్చి ఇయ్యరాదు? ఏం ఇంజెక్షన్? నొప్పులు ఇంజెక్షన్ ఇయ్యు. మీరిప్పుడు నొప్పులు పడటం ఏంటి ఈ వయసులో? అగో ఏమో అంటదేమోలా, ఈ వయసులోనే వస్తాయి కదా నొప్పులు. ఈ వయసులో ఎందుకు వస్తాయి? నీ కూతురి వయసులో వస్తాయి, కడుపులో ఎవరైనా ఉంటే. నెలలు నిండినాక నొప్పులు వస్తాయి. అయ్యో రామచంద్రుడా, గా నొప్పులు కాదు పిల్ల, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతుల నొప్పులు ఉంటాయి కదా మా ముసలోళ్ళకు. గా నొప్పులకి ఇంజక్షన్ ఇయ్యమంటానా? గన్ని గానం ఉన్నాయి అందులో, మెల్లగొట్టి తీసుకొచ్చి నీకు 50 రూపాయలు ఇస్తా. అమ్మ, అవి నొప్పులు తగ్గించే ఇంజెక్షన్స్ కాదు. మరి దేనికి అవి? ఇక్కడ వీళ్ళు డెలివరీ అవుతారు కదా, వాళ్ళకి కొంచెం యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ నొప్పులు పోవడానికి ఉంటాయి. అగో పెయిన్ కిల్లర్స్ ఉంటాయంటివి కదా నొప్పులు పోవడానికి, గవ్వే నాకు కూడా ఒకటి ఇయ్యు, ఏం కాదు. అది మీకు ఇచ్చేది కాదమ్మా, గర్భవతులకే ఇవ్వాలి. ఇగో నీకు చెప్తాను నేను, మెల్లగొట్టి పట్టుకొచ్చి సాటుకి ఇయ్య నాకు, నేను నీకు 50 రూపాయలు ఇస్తా. నీకు దండం తల్లి, అనవసరంగా వచ్చాను ఇక్కడికి. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. సురేష్ సార్ మా అందరికీ బిర్యానీ తెప్పించి పార్టీ ఇచ్చాడు. అందరికీ మనిషికి ఒక స్వీట్ బాక్స్ పంచిచ్చాడు. ఒక్కొక్కరికి 2000 ఇచ్చాడు సిస్టర్లందరికీ. అందుకే మిమ్మల్ని మాట్లాడించడానికి ఇక్కడికి వచ్చాను. బాయ్. అవ్వా బిడ్డ, చూసినవానే పైసలన్నీ గంగలు కలుపుతాడు అల్లుడు. సంతోషంగా ఏదో చేస్తున్నాడు మమ్మీ, చేసుకొని కదా. ఏం సంతోషమే, పైసలు పోతే సంతోషం ఉంటుంది వాళ్ళకన్నా, పైసలు దాచుకుంటే సంతోషం అవుతుంది నా లెక్క. మమ్మీ ఇంకా చూసినావా, దాన్ని తీసుకున్నదట పైసలు, సీట్ డబ్బాలు అవన్నీ. ఒక ఇంజక్షన్ ఇవ్వమంటే వీక్తుంది. అందుకే గట్లా వేయద్దు ఇట్లాంటి వాళ్ళకు. సురేష్కి అయితే ఏం తెలియదు. నాకు ఒక్క 2000 ఇస్తే నేను అవన్నీ అందరికి పంచకపోదునా? ఒక సీట్ డబ్బా అయితే హాస్పిటల్ మొత్తం పంచవచ్చు. ఇంత ఖర్చు పెడతాడు. అయితే ఇక వర్ణమాల అంటట పాప అని తెలిసట దానికి. తెలిసినా కూడా మనకట చెప్తేనట మనం బాధపడతామన్నట చెప్పలేదట. అంతా పట్టుకునే మమ్మీ, ఏదో ఒకటి అట్లా రాయేస్తున్నది. కానీ నాకు కూడా గదే అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి గిన్నె వేసి అడిగితే గట్లా చెప్పింది. దాని ముఖం అంగడి పోతే ఆయనతోటి పుట్టినాక మనమే చూడకపోదు. మా గజ్జ ఎప్పుడైందట? నువ్వే అడిగినావు మమ్మీ, నేనైతే అడగలే. మీ అత్త చూసినావే, వచ్చి మాట్లాడియానన్న మాట్లాడిచ్చిందా నిన్ను? దానికి బల్పు బాగా, మనవరాలను ఎత్తుకొని కూర్చుంటుంది అన్నావు కదా, నేనెందుకు గుర్తుకొస్తా ఆమెకు? మనవాడిని ఇస్తే ఏం చెప్తుంటేనే ఏమో, అందుకే అత్తలేదా మరి మనవాడు పుట్టలేదని? దాని బోందా, అది ఎప్పుడు కూడా రాదు. నన్ను పట్టించుకుంటుంది అనుకున్నావా? అస్సలు పట్టించుకోదు. వచ్చి నన్ను అడుగుతుందా ఎట్లున్నా అని? అంత సీనే లేదు. బర్రె మంచి ఊరుతుంది మీ అత్త. పైకి అనబడదు కానీ లోపల మంచిగా ఉన్నది బర్రె. ఏమన్నా ఎందో డ్రెస్ ఇస్తే వేసుకుంటే లొడలున్నదే. నాకు లూజ్ ఉందని నీకు ఇచ్చింది కావచ్చు మమ్మీ. కారేపిస్తుందనా? లొడలోడు ఉన్నదంటే నేను ఆమె కన్నా సన్నగా ఉన్నా అన్నట్టు. నీకైతే ఏది తెలియదు. ఆ గోసప్పుడు నా మీ అత్త వచ్చిందే. అల్లుడు అందరికీ పార్టీలు ఇచ్చిండట కదా, చిట్టర్లకు, నర్సులకు. ఏం పార్టీలు ఇచ్చిండని ముచ్చట పెట్టుకుంటాను. ఎలా ఉంది స్వప్న? బర్రె ముఖం ఎట్లా అడుగుతుంది? ఆ డాక్టర్ కూడా ఎంత మంచిగా అడిగింది వచ్చి, ఎలా ఉంది స్వప్న అని. ఇదైతే మొత్తం బలుపు నింపుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు ఓకే అత్తయ్య. అవును స్వప్న, నా కొడుకే పుడతాడు, కూతురు పుట్టదు, అయ్యగారు చెప్పాడని చెప్పావు కదా. ఎవరు అయ్యగారు? ఇగో ఒక ఆయన ఉంటాడు మాకు సీక్రెట్, గాయననే అడుగుతామన్నీ, మళ్ళీ బయటకి చెప్పాడాయనే. చెప్తే ఏమవుతుంది వదినమ్మ? స్వప్న, కొడుకు పుడితే ఎడమ కాలితో నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావంట, ఇదేనా నీ ఆశీర్వాదం? నన్ను క్షమించండి అత్తయ్య. మీ అత్త క్షమించిందే స్వప్న, క్షమించింది. క్షమించానని ఎవరు చెప్పారు? అంటే అది నెమ్మాయి గారి చిన్నపిల్ల కదా, దానికి ఏం తెలక అట్లా అంటది.
ఇప్పుడు దానికి అన్నీ తెలిసినాయి పిల్ల పుట్టంగానే, అందుకే క్షమించమని అడుగుతుంది. స్వప్న, ఇది లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను నీకు నేను. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మీ అమ్మ ఎలాగో చెప్పదు నీకు మర్యాద గురించి. అత్తయ్యకు మావయ్యకు భర్తకి రెస్పెక్ట్ ఇవ్వు, అర్థమవుతుందా? అలాగే అత్తయ్య. వదినమ్మ పదండి, తనకోసం పడుకుంటుంది. ఏమైనా అవసరం ఉంటే పక్కకున్న బెల్ నొక్కు స్వప్న. అలాగే అత్తయ్య. రాణి, రాణి, అత్త, నా రాణి, అత్త, నా రానేదత్త. నొప్పులు స్టార్ట్ అయినాయట కదా, ఎట్లుంది? అత్త చెప్పత్త, టెన్షన్ అవుతుంది. ఫాస్ట్గా వచ్చిన కార్లా. నువ్వు అసలు మాట్లాడకరా నాతోటి. ఇక్కడి నుంచి నాడు, వేస్ట్ ఫెలోగాడు. అత్త ఎక్కడుంది చెప్పత్తా రాణి. నువ్వు నన్ను ఇంకోసారి అత్త అని విలువకి చెప్తున్నా. ఎన్నిసార్లు ఫోన్ చేసినాను రా నీకు నేను? అత్త టెన్షన్లో కార్లో మర్చిపోయినా ఫోను. తొందర పోయి తొందర వచ్చేస్తా అని అనుకున్నా. టెన్షన్లో ఫోన్ కార్లోనే మర్చిపోయినా. అయితే సోయి లేదారా, పట్టి లేదారా నీకు? ఒక్కసారి నా పెళ్ళానికి ఫోన్ చేసినావా, తిన్నావా అని కూడా అడగవారా? అట్లెప్పుడు అడిగేటోనికి సోయి ఉంటుంది. ఫోన్ చేయాలని గుర్తుకొస్తుంది. ఈయనకి సోయి లేదు, మను లేదు. అవ్వను చెల్లెని చూస్తే ఎగురుకుంటా కూర్చుంటాడు. ఇక పెళ్ళాం ఎందుకురా నీకు? పిల్లలు ఎందుకు, నేనెందుకు? అత్త, అత్త రానెక్కడుందో చెప్పే ప్లీజ్. పెయిన్ స్టార్ట్ అయినాయట కదా, ఎట్లుంది ఇప్పుడు అది? థు, ఎంత చెప్పినా ఇంట్లేవు కదరా. ఉంటే ఏమైతుండేరా? ఇప్పుడు పోయినందుకు నీకేమైంది రాడా? ఏమన్నా అవార్డు ఇచ్చిండ్రా అయింది నీకు? మేనమామను కదా అత్త, పోకపోతే ఎట్లుంటుంది? ఏం మామవురా, నీ పొంద మామవు. ఇక్కడ ఎంత కథ జరిగిందో తెలుసారా? ఇప్పుడిప్పుడే కొంచెం తలకాయ పట్టుకొని కూసున్నా. ఇప్పటిదాకా ఏడ్సుడు తుడుసుడు కథం. నన్ను ప్రశాంతంగా ఏడుండనిస్తావు, మళ్ళీ వచ్చినావు. పో అటేవో, మీ చెల్లెని పట్టుకొని ఊరేగిపోనాడు. అత్త చెప్పత్తా, నా రానెక్కడుందో చెప్పత్తా ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా అత్త, చెప్పు. దానికి బాగా భయం అవుతుంది హాస్పిటల్ అంటే. చెప్పత్తా ప్లీజ్, నా రానెక్కడుంది? నాడు దూరం జరుగు. రాణి డెలివరీ అయిందా? అరే అది వన్నది లేపకు, నోరు మూసుకొని ఉండు. రాణి పాప. అరే రాజు, రాజుగా ఒక బిడ్డ బతుకుంది, ఒక బిడ్డ చచ్చిపోయింది. అత్త నా బిడ్డ చనిపోయిందా? అవునరా, ఒకరు బ్రతికిండ్రు, ఒకరు చనిపోయినరు. నువ్వు ఉంటే ఇట్లా కాకపోతుండేరా. అది ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి సగమైంది. ఎన్ని నొప్పులు వచ్చినాయి అనుకున్నావు? నార్మల్ డెలివరీ అయింది. మరి బిడ్డ ఎట్లా చనిపోయింది అత్త? నువ్వు చేసిన ఘనకార్యానికి ఏమవుతుందిరా మరి? ఉండురా అంటున్నావారా? అనుభవించు. పాపం ఊరికే పోతుందా? రాణి మన బిడ్డ రాజు, ఇలా జరిగిందేంటి రాణి? రాజు ఎందుకు రాలేవు రాజు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా రాజు ఉండమని. ఎందుకు వెళ్ళావు రాజు? అత్త ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఏ విషయం రా? రాణికి కవలలు పుట్టి ఒకరు చనిపోయారని ఎవరికి చెప్పకత్తా. అమ్మకి తెలిస్తే చనిపోయిందని రాణిని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంది. రాణిని సతాయిస్తుందత్త. రాణికి కవలలని ఎవరికి చెప్పొద్దు. రాజు వద్దు రాణి, ఇద్దరు పుట్టారు, ఒకరు చనిపోయినరని ఎవరికి చెప్పకండి. నీకొకరే పుట్టారు, పాప పుట్టింది. ఇంకో పాప చనిపోయిందని చెప్పకండి ప్లీజ్. నా రాణిని ఎవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. స్వప్నకి కూడా అక్కడ పాప పుట్టింది. అమ్మ ఏమనదు. ఒకరు చనిపోయారంటే ఏమైనా అనొచ్చు. ఎవరికి చెప్పకండి. ఏమన్నా వేసుకోరా, నాకు తెలియదు. రాణి మర్చిపోరాని, మనకు ఒకతే బిడ్డ పుట్టింది. అదొకటే గుర్తుపెట్టుకో. ఇంక బిడ్డ గురించి ఆలోచించకు. చెప్తున్నావు కానీ నువ్వు ఆలోచించకరా ముందు. అత్త నాకు రాణి క్షేమంగా ఉంటే చాలు. రాణి తర్వాత ఎవరైనా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అత్త నేను. రాణికి నొప్పులు మొదలయ్యాయంటే నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇంకా అది నేను లేకుండా ఎలా కన్నదో ఏమో. ఇద్దరు పిల్లల్ని నార్మల్గా కనింది. ఎన్ని నొప్పులు భరించిందో. నేను దాని బాధ చూడలేకపోయాను. అలా చేశాను కాబట్టి ఆ దేవుడు నాకు ఈ బాధనిచ్చాడు. ఒక కూతుర్ని నాకు దూరం చేశాడు. రాణి ప్రసవ వేదన నేను వినుంటే నాకు తన బాధ తెలుసుండేది. నేను అందులో పాలు పంచుకోలేదు కాబట్టి దేవుడు నాకు శిక్ష వేశాడు. డాక్టర్, రాణికి కవలలు పుట్టారని ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇలా ఒకరు చనిపోయారని తెలిస్తే
మా అమ్మ దాన్ని సూటిపోటి మాటలు అంటుంది డాక్టర్. అలాగే, నేనంతా విన్నాను. వెరీ గుడ్ రాజు. గివ్ దట్ బేబీ టు మీ. మీరందరూ ఈ బేబీని మర్చిపోండి.